మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం అమావాస్య తర్వాత రోజు గనక సాయంత్రం 5:30 నుంచి 6:15 మధ్యలో ఈ ఆకుపై దీపం పెట్టండి చాలు. మీ తలరాత మరీ రాజయోగం పట్టి డబ్బు దూసుకు వస్తుంది. ఈ దీపం పెడితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దారిద్ర్యం మొత్తం తొలగిపోయి రాజయోగం పడుతుంది. అస్సలు నమ్మలేనంతగా డబ్బు మీ వైపు దూసుకు వస్తుంది. ఎందుకంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం వెలిగించిన చోట చీకటి ఉండదు, అలాగే దారిద్ర్యం కూడా ఉండదు. దీపం యొక్క జ్యోతిలో ముగ్గురు అమ్మవార్లు అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి కొలువై ఉంటారు. అంతేకాకుండా సకల దేవతలు కూడా ఆ దీపపు వెలుగులోనే నివసిస్తారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీపం వెలిగించడం అంటే కేవలం వెలుగును నింపడం మాత్రమే కాదు, మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమికుట్టి అష్ట ఐశ్వర్యాలను ఆహ్వానించడం. అందుకే ఏ శుభకార్యం మొదలుపెట్టినా ముందుగా దీపాన్ని వెలిగిస్తాం మనం. అటువంటి ఈ దీపారాధనను ఈ శనివారం రోజున ఒక ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రత్యేకమైన ఆకుపై చేయడం వల్ల మీ జన్మజన్మల పాపాలు కడిగివేయబడతాయి. ఈ ఆకు మీద పెట్టే దీపం మన కర్మ ఫలాలను తగ్గిస్తుంది. శని ప్రభావం వల్ల మీరు పడుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు అన్నీ కూడా ఈ దీపపు వెలుగులో కరిగిపోతాయి. అందుకే ఈ శనివారం సాయంత్రం ఖచ్చితంగా ఈ ఒక్క ఆకుపై మీరు దీపం పెట్టండి. ఈ దీపం వెలిగిస్తే మీ తలరాత మారి మీకు రాజయోగం పట్టి మీరు కోరుకున్నంత ధనం మీ దగ్గరికి చేరుతుంది. మరింతకీ ఏ ఆకు మీద దీపం పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వర స్వామయే నమః అని భక్తితో కమెంట్ చేయండి. ఒకానొక పల్లెటూరు. అక్కడ పచ్చని పొలాలు ఉన్నప్పటికీ ఆ ఊరి చివరన ఉండే ఒక చిన్న పూరి గుడిసెలో రాముడు అనే వ్యక్తి నివసించేవాడు. అతని జీవనాధారం ఒక పాత రిక్షా. ఆ రిక్షాని అతనికి సర్వస్వం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ రిక్షాను శుభ్రంగా తుడుచుకుని దానిపై ఒక వినాయకుడి బొమ్మను, శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకుని తన పనిని మొదలుపెట్టేవాడు. రాముడు కేవలం తన కడుపు నింపుకోవడానికి మాత్రమే పని చేయడం లేదు. అతని భార్య సీత గత 10 ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమైపోయింది. ఆమెకు వైద్యం చేయించాలి, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్నదే అతని ఏకైక లక్ష్యం. సీత పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆమె తన చేతులను కూడా కదపలేని స్థితిలో ఉండేది. ఆమెకు అన్నం తినిపించడం దగ్గర నుండి స్నానం చేయించడం వరకు అన్నీ రాముడే చూసుకునేవాడు. ఒకరోజు ఉదయం రాముడు సీత కోసం వేడివేడిగా ఉప్మా తయారు చేశాడు. సీతమ్మ, ఇదిగో నీకిష్టమని మెత్తగా ఉప్మా చేశాను, కాస్త తిను తల్లి అని ప్రేమగా ఆమె నోటికి అందించాడు. సీత ఆ ఉప్మా తింటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. రాముడు కంగారుగా, ఏమైంది సీత, ఉప్మాలో ఉప్పు తక్కువైందా లేక వేడిగా ఉందా అని అడిగాడు. దానికి సీత ఏడుస్తూ, అయ్యో అది కాదండి, నా వల్లే కదా మీకు ఈ కష్టాలన్నీ. మీరు పగలు రిక్షా తొక్కి రాత్రిపూట నా సేవలు చేస్తూ ఎంత అలసిపోతున్నారు. నేనొక భారమైపోయాను. నా చావు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను అంది. రాముడు ఆమె మాటలకు బాధపడి, పిచ్చిదానా, అట్లాంటి మాటలనకు. భార్యాభర్తలంటే ఒకరికొకరు తోడు ఉండాలి కదా. నాకు నువ్వంటే ప్రాణం. నీకు సేవ చేయడం నాకు భారంగా లేదు, అది నా అదృష్టంగా భావిస్తాను. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఈ రిక్షా తొక్కే శక్తిని ఇచ్చాడు అంటే అది నిన్ను కాపాడటానికే. నాకు ఏ బాధ లేదు, నువ్వు త్వరగా కోలుకోవాలన్నదే నా కోరిక అని ఆమెను ఓదార్చి తన రిక్షాతో బయటికెళ్ళిపోయాడు. రోజంతా ఎండనక వాననక రాముడు రిక్షా తొక్కుతూ ఉండేవాడు. వచ్చిన కొద్దిపాటి ఆదాయంలో సగం మందులకు, మిగిలిన సగం తిండికి సరిపోయేది. ఆ ఊరిలో ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాడు. కానీ సీత ఆరోగ్యంలో మార్పు రాలేదు. ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్న సమయంలో రాముడు ఒక చెట్టు కింద సేద తీరుతూ, స్వామి వెంకటేశ్వర, 10 ఏళ్లుగా నా భార్య కష్టాన్ని చూస్తున్నాను. ఇంకా ఎంతకాలం ఈ పరీక్ష? ఆమెను మళ్లీ నడిపించే ఒక మంచి వైద్యుడు దొరకడా అని మనసులో వేడుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఖరీదైన కారు ఆ దారిలో వెళుతూ ఆగిపోయింది. ఆ కారులో నుండి సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి దిగి చాలా కంగారుగా అటు ఇటు చూశాడు. రాముడు అతని దగ్గరికి వెళ్ళి, ఏమైందయ్యా, కారు పాడైపోయిందా అని అడిగాడు. ఆ వ్యక్తి, అవునయ్యా, నేనొక పెద్ద డాక్టర్ని. పక్కనున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అత్యవసర ఆపరేషన్ ఉంది. సమయం లేదు. ఇక్కడేమో ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు అన్నాడు. రాముడు వెంటనే, అయ్యా మీరు డాక్టరా?
అయితే పదండి, నా రిక్షా ఎక్కండి, మిమ్మల్ని క్షణాల్లో ఆసుపత్రికి చేరుస్తాను అన్నాడు. ఆ డాక్టర్ మొదట కొంచెం సంకోచించినా పరిస్థితి తీవ్రతను బట్టి రిక్షా ఎక్కాడు. రాముడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాళ్లకున్న శక్తినంతా ఉపయోగించి రిక్షాను వేగంగా తొక్కి ఆసుపత్రికి చేర్చాడు. డాక్టర్ రిక్షా దిగి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. కంగారులో ఆయన రాముడికి డబ్బులివ్వడం కూడా మర్చిపోయాడు. రాముడు అక్కడే కూర్చున్నాడు. ఆయన ప్రాణాలు కాపాడే డాక్టర్ అని తెలిసాక తన భార్య విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. గంటలు గడిచాయి. చీకటి పడింది. రాత్రి సమయంలో ఆ డాక్టర్ బయటకొచ్చాడు. రాముడిని చూడగానే ఆయన ఆశ్చర్యపోయి, అయ్యో, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? క్షమించు, ఆపరేషన్ టెన్షన్లో నీకు డబ్బులివ్వడం మర్చిపోయాను. ఇదిగో ఈ 500 ఉంచుకో అని జేబులో నుండి తీసి ఇవ్వబోయాడు. రాముడు వినయంగా, వద్దయ్యా, నాకు డబ్బులు వద్దు. మీరు ప్రాణాలు కాపాడే డాక్టర్ అని నాకు తెలుసు. నా భార్య 10 ఏళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమెనొక్కసారి మీరు వచ్చి చూడగలరా అని వేడుకున్నాడు. రాముడి నిజాయితీ, భార్యపై ఉన్న ప్రేమని చూసి డాక్టర్ మనసు కరిగింది. సరే పద, ఇప్పుడే నీ ఇంటికి వస్తాను అని రాముడి రిక్షాలోనే అతని గుడిసెకు వెళ్ళాడు. డాక్టర్ సీతను పరీక్షించి, రాముగారు, మీ భార్యకున్నది నరాల బలహీనత. దీనికి ఒక ఆపరేషన్ చేస్తే ఆమె మళ్ళీ నడిచే అవకాశం ఉంది. నేను ఆపరేషన్ ఉచితంగానే చేస్తాను. కానీ ఆపరేషన్కి వాడే కొన్ని ప్రత్యేకమైన పరికరాలు, మందుల కోసం కనీసం 1,00,000 రూపాయలు ఖర్చవుతాయి. అది నా చేతుల్లో లేదు అని చెప్పాడు. 1,00,000 రూపాయలు అనే మాట వినగానే రాముడి గుండె ఆగినంత పనైంది. రోజుకి 100 రూపాయలు సంపాదించడమే కష్టమైన స్థితిలో 1,00,000 రూపాయలు ఎక్కడి నుండి వస్తాయి? అయినా సరే అతను నిరాశ చెందలేదు. సరే అయ్యా, ఆ 1,00,000 రూపాయలు నేను సంపాదిస్తాను. అప్పటిదాకా మీరు మా సీతకు వైద్యం చేస్తూ ఉండండి అని కోరాడు. డాక్టర్ కూడా సరేనని ప్రతిరోజు ఆమెకు ఫిజియోథెరపీ చేస్తూ మందులిస్తూ ఉండేవాడు. రాముడు మరింత కష్టపడటం మొదలుపెట్టాడు. రాత్రి కూడా రిక్షా తొక్కేవాడు. రూపాయి కూడబెట్టడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఊరంతా చెరువులా మారిపోయింది. ఎక్కడికక్కడ వరద నీరు చేరిపోయింది. ప్రజలెవ్వరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. రాముడి ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇంట్లో తిండి గింజలు కూడా అయిపోతున్నాయి. ఒకవైపు సీత ఆరోగ్యం కోసం డబ్బులు కావాలి, మరోవైపు తినడానికి తిండి లేదు. రాముడు వర్షంలో తడుస్తూ రిక్షా పక్కన కూర్చుని ఏడుస్తూ, స్వామి వెంకటేశ్వర, ఎందుకీ కష్టాలు? ఆపరేషన్కి డబ్బులు ఇప్పుడిప్పుడే సమకూరుతున్నాయి అనుకుంటే ఈ వానలేంటి తండ్రి? నా సీత మళ్ళీ నడవదా అని గట్టిగా అరిచాడు. అప్పుడే ఒక వింత జరిగింది. వర్షం బాగా కురుస్తుండగా ఒక ముసలాయన నెత్తిన ఒక పెద్ద మూట పెట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. ఆయన కళ్ళల్లో ఏదో తెలియని తేజస్సుంది. ఓ నాయనా, నన్నిక్కడికి దగ్గరలో ఉన్న కొండ కింద గుడి దగ్గర దింపుతావా? చాలా అత్యవసరం అని అడిగాడు. రాముడు వెంటనే లేచి, అయ్యో, ఈ వానలో అంత దూరం వెళ్ళడం కష్టం సామి. అయినా మీరు వయసులో పెద్దవారు. అలాగే రండి, ఎక్కండి. మిమ్మల్ని ఆ ముసలాయిని రిక్షాలో ఎక్కించుకొని ఆ ముసలాయిను తడవకుండా రిక్షా పైన ఉన్న పరదాను పూర్తిగా కప్పాడు రాముడు. తాను మాత్రం వర్షంలో తడుస్తూ రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. రోడ్డు మొత్తం బురదగా ఉంది. రిక్షా అడుగు ముందుకు వెయ్యాలంటే రాముడు తన సర్వశక్తులు వడ్డాల్సి వస్తోంది. మధ్యలో ఒకచోట రిక్షా చాలా బరువైపోయింది. వనక ఎవరో 100 కిలోల బరువు పెట్టినట్టు అనిపించింది. రాముడు ఆయాసపడుతూ, ఏంటి సామి, ఈ రిక్షా ఇంత బరువైపోయింది, నా వల్ల కావడం లేదు అని మునగబోయాడు. కానీ మనసులో మాత్రం, లేదు, ఈయన్ను ఎలాగైనా చేర్చాలి అని గట్టిగా ఊపిరి పీల్చుకుని తొక్కాడు. గమ్యం చేరుకున్నాక ఆ ముసలి ఆయన రిక్షా దిగాడు. రాముడు కళ్ళు తుడుచుకుని చూసేసరికి అక్కడ ఆ ముసలి ఆయన లేడు. ఆయన బదులుగా శంకు చక్రధారి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించాడు. రాముడు ఆశ్చర్యంతో నోట మాట రాక కింద పడిపోయాడు. స్వామి నవ్వుతూ, రాముడు, నీ భక్తికి, నీ నిజాయితీకి, నీ భార్య పట్ల నీకున్న అనురాగానికి నేను మెచ్చాను. లోకల్లో అందరూ స్వార్థంతో బ్రతుకుతుంటే నువ్వు మాత్రం పేదరికల్లో ఉండి కూడా ఇతరులకు సాయం చేయాలని తప్పించావు. ఇదిగో, నీ రిక్షాలో ఉన్న ఆ మూట నీ కష్టానికి ఫలితం. నీ భార్య త్వరలోనే కోలుకుంటుంది, వెళ్ళు అని చెప్పి మాయమైపోయాడు. రాములు వణుకుతున్న చేతులతో రిక్షాలో ఉన్న మూటను విప్పి చూశాడు. అందులో మెరుస్తున్న బంగారు కాసులున్నాయి.
రాముడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. వెంటనే ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళి డాక్టర్కు ఇచ్చాడు. సీతకు ఆపరేషన్ జరిగింది. స్వామి అనుగ్రహంతో ఆపరేషన్ విజయవంతమైంది. నెల రోజుల తర్వాత సీత తన సొంత కాళ్లపై నడవడం మొదలుపెట్టింది. రాముడి కళ్ళలో ఆనందానికి అవధులు లేవు. అయితే రాముడు ఆ మిగిలిన బంగారాన్ని తన కోసమే వాడుకోలేదు. తనలాంటి పేదవారు వైద్యం అందక ఇబ్బంది పడకూడదని ఆ ఊరిలో ఒక పెద్ద ధర్మ ఆసుపత్రిని కట్టించాడు. అక్కడ పేదవారికి ఉచితంగా వైద్యం అందేలా ఏర్పాటు చేశాడు. ఆ డాక్టర్ గారే ఆ ఆసుపత్రికి హెడ్గా బాధ్యతలు తీసుకున్నారు. రాముడు తన రిక్షాను మాత్రం వదల్లేదు. కాకపోతే ఇప్పుడు అతను డబ్బు కోసం కాకుండా కేవలం ఆపరేషన్లకు వెళ్లే గర్భిణీలను, వృద్ధులను ఉచితంగా ఆసుపత్రికి చేర్చడానికి ఆ రిక్షాను వాడుతున్నాడు. కాలక్రమేణా రాముడి పేరు ఆ చుట్టుపక్కల జిల్లాలన్నింటికీ పాకిపోయింది. ఒక నిరుపేద రిక్షా కార్మికుడు దేవుడి దయతో ఎలా గొప్పవాడయ్యాడో అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. రాముడు మరియు సీత శేష జీవితాన్ని స్వామి సేవలో, పేదల సేవలో గడుపుతూ సుఖంగా ఉన్నారు. మనుషుల్లో దైవత్వాన్ని చూడటమే నిజమైన భక్తి అని, కష్టపడే తత్వం ఉంటే దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆదుకుంటాడని రాముడి జీవితం నిరూపించింది. ఇక మనం అసలు విషయంలోకి వెళితే, శనివారం రోజు మనం కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం రోజున పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకులను కోయకూడదు. తులసి కోట దగ్గర దీపం పెట్టవచ్చు, కానీ ఆకులను తుంచడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, శనివారం నాడు ఎండుమిరపకాయలు కానీ, వంట నూనె కానీ కొత్తగా కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. శని ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుండి అప్పులు తీసుకోకూడదు. శనివారం చేసే అప్పు తీరడానికి చాలా సమయం పడుతుంది. అలాగే ఇచ్చిన అప్పు తిరిగి రావడం కూడా కష్టమవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు తోటకూర వండుకుని తినకూడదు. శనివారం తోటకూర తింటే అది శనిదేవునికి కోపం తెప్పిస్తుందని పండితులు చెబుతుంటారు. ఇక ఇనుముతో చేసిన వస్తువులను కూడా ఈరోజు కొనకండి. అలాగే మీ గోర్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు శనివారం నాడు అస్సలు చేయకూడదు. ఇవన్నీ చేయడం వల్ల శనిదోషం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు మీరు చేయాల్సిన ఒక మంచి పని ఏమిటంటే, కాకులకు ఆహారం పెట్టడం. కాకి శనిదేవుని వాహనం కాబట్టి ఈరోజు కాకులకు అన్నం కానీ, బిస్కెట్లు కానీ, ఏదైనా ఆహారం కానీ పెడితే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. మీపై ఉన్న శని దృష్టి తొలగిపోయి పనులు సులభంగా సాగుతాయి. ఇక ఇప్పుడు మనం అసలు పరిహారం గురించి మాట్లాడుకుందాం. ఈ శనివారం సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో చేసే దీపారాధన అత్యంత శక్తివంతమైనది. ఈ సమయం ఎందుకు అంటే, ఇది ప్రదోష కాలానికి దగ్గరగా ఉండి ఆ పరమేశ్వరుణ్ణి మరియు వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి అనువైన సమయం. ఈ సమయంలో మీ ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు ఈ దీపాన్ని వెలిగించాలి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం పారిపోయి ధనలాభం కలుగుతుంది. ఈ పరిహారం కోసం మీకు కావాల్సింది ఒక రావి ఆకు. అవును, రావి ఆకు అంటే సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. రావి చెట్టు మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారు. లక్ష్మీదేవికి కూడా రావి చెట్టు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈ రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల అపారమైన ఫలితాలు వస్తాయి. మీరు ముందుగా ఒక శుభ్రమైన రావి ఆకును తెచ్చుకోండి. దానికి ఎక్కడా చిరుగులు లేకుండా చూసుకోండి. ఆ ఆకును శుభ్రంగా కడిగి దానికి 5 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. ఈ 5 బొట్లు పంచభూతాలకు మరియు 5గురు దేవతలకు సంకేతం. ఆ తరువాత మీ పూజా గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించుకోండి. స్వామివారి ముందు ఈ రావి ఆకును ఉంచండి. ఆ ఆకు పైన ప్రమిదను ఉంచండి. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేయండి. ఈ దీపంలో 5 ఒత్తులు వేయాలి. 5 ఒత్తులు వేసి వెలిగించడం వల్ల మీ చుట్టూ ఉన్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. దీపం వెలిగించిన తరువాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. స్వామి, నా కష్టాలను తీర్చు, నా అప్పుల బాధల నుండి నన్ను గట్టెక్కించు, నా ఇంటిని ధనధాన్యాలతో నింపు అని వేడుకోండి. ఈ రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది.
ఇప్పటి వరకు డబ్బు రాక ఇబ్బంది పడుతున్న వారికి, వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి ఈ పరిహారం ఒక అద్భుతంలా పనిచేస్తుంది. మీరు అపర కోటీశ్వరులు కావడానికి కావలసిన మార్గాలన్నీ స్వామివారి చూపిస్తారు. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ధనానికి ఎప్పుడూ లోటు రాదు. అప్పుల బాధలు క్రమంగా తగ్గిపోతాయి. మీ సంపాదన రెట్టింపవుతుంది. డబ్బు మీ వైపు అయస్కాంతంలా ఆకర్షించబడుతుంది. రావి ఆకుకు ఉండే దైవిక శక్తి, దీపానికి ఉండే పవిత్రత, ఈ శనివారం నాటి విశిష్టత మరియు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈ 4 కలిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం. కాబట్టి రేపు సాయంత్రం ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. భక్తితో, శ్రద్ధతో ఈ దీపారాధన చేయండి. మీ తలరాత మారిపోయి సంతోషకరమైన జీవితం మీ సొంతమవుతుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనం దోసుకు వస్తుంది. ధనం దోసుకు రావడం అంటే మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించడం, అడ్డంకులు తొలగిపోవడం అని అర్థం. కాబట్టి పూర్తి నమ్మకంతో ఈ శనివారం ఈ ఆకు మీద దీపాన్ని వెలిగించండి. రాజయోగాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.